హాయ్ అండి, మై డియర్ మాన్షర్ పార్ట్ 58. మరుసటి రోజు ఉదయాన్నే కింద పూజా రూమ్ లో స్నేహ చేస్తున్న గంట సరిగమలకు అలవాటుగా నిద్ర లేచిన అర్జున్ పెదాల మీదకు చిన్న చిరునవ్వు వచ్చి చేరింది. ఈ 2-3 నెలల్లోనే అసలు అతను ఊహించని విధంగా తన జీవితం అసలైన గాడిలో పడితే స్నేహ ప్రేమ, ఓర్పు, సహనం అతన్ని పూర్తిగా ఆమె వైపుకు తిప్పుకున్నాయి. ఇక ఆమె తన కోసం, తన వాళ్ళ కోసం చేసే ప్రతి పని అర్జున్ని స్నేహ ప్రేమకు మరింత బానిసలు చేస్తున్నాయి. ఎంతగా అంటే స్నేహ లేకపోతే అర్జున్ ఊపిరి కూడా తీసుకోలేడేమో అనేంతగా. అంతగా అతని మనసు ఆమెకు కనెక్ట్ అవడమే కాదు, బానిస అయిందని చెప్పాలి. స్నేహ పూజ పూర్తి చేసుకుని హారతి ఇచ్చే టైంకి అశోక్ గారు, అర్జున్, మీరా, గోకుల్ అందరూ ఫ్రెష్ అయ్యి వచ్చి పూజా రూమ్ ముందు దేవుడికి దండం పెడుతూ ఉండడంతో అందరికీ హారతి ఇచ్చి బొట్టు పెట్టి ప్రసాదం ఇచ్చి తను అందరికీ కాఫీలు తీసుకుని రావటానికి కిచెన్ లోకి వెళితే మిగిలిన వాళ్ళు హాల్లో సెటిల్ అయ్యారు. యథావిధిగా అందరూ కలిసి సరదాగా బ్రేక్ఫాస్ట్ చేయగానే ఎప్పట్లాగే అశోక్ గారు పక్కనే ఉన్న పార్క్ కి వెళ్తే మీరా, గోకుళ్ళు వాళ్ళ రూమ్ కి వెళ్ళిపోయారు. మీరాకి నెలలు నిండుతూ ఉండడంతో గోకుల్ని మీరా దగ్గరే ఉండమని ఆర్డర్ వేశాడు అర్జున్. అర్జున్ ఆఫీస్ కి బయలుదేరుతూ తన ప్యాకెట్స్ వెతుక్కోవడం గమనించిన స్నేహ, ఏమైంది అర్జున్ గారు, ఏమైనా మర్చిపోయారా అని అడిగింది. ఆ ప్రశ్నకు అర్జున్ వాచ్ లో టైం చూసుకుంటూ, అవును స్నేహ, నా మొబైల్ మన రూమ్ లో మర్చిపోయాను అని అనగానే స్నేహ అర్జున్ మొబైల్ కోసం వాళ్ళ రూమ్ కి వెళ్ళింది. ఎంత వెతికినా అక్కడెక్కడ అర్జున్ మొబైల్ కనిపించకపోవడంతో రూమ్ నుండి బయటికి రాబోతున్న స్నేహను అప్పటి వరకు డోర్ దగ్గరే ఉన్న అర్జున్ క్షణాల్లో స్నేహతో సహా లోపలికి వచ్చి డోర్ లాక్ చేసి ఆమెను డోర్ కదిమి పెట్టి ఇక అప్పటికే తను ఊహించని విధంగా చేసిన పనికి షాక్ లో ఉన్న స్నేహ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఆమె చేతిని తీసుకుని తన గుండెల మీద పెట్టుకుని, ఇక్కడ ఎందుకో చాలా పెయిన్ గా ఉంది స్నేహ, పెయిన్ కంటే భయమనే చెప్పాలి, ఎందుకో తెలియట్లేదురా అన్నాడు చెమ్మగిల్లిన కళ్ళతో. సడన్ గా అర్జున్ అలా చేయటంతో స్నేహ కాస్త షాక్ అయినా ఇప్పుడు ఉన్నట్టుండి అలా ఎమోషనల్ అయ్యేసరికి అర్జున్ కళ్ళల్లో నీళ్లు చూసిన స్నేహ కంగారుగా అతన్ని హక్ చేసుకుని అతని వెన్ను నిమురుతూ, ఉన్నట్టుండి ఏమైంది మీకు, అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అంటూ అర్జున్ మొహాన్ని ప్రేమగా చేతుల్లోకి తీసుకుని అతని కళ్ళల్లోకి చూస్తూ, తాతయ్య ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు కదా అర్జున్ గారు, ఇక తాతయ్యకి ఎలాంటి ప్రమాదం లేదని అరుణ్ అన్నయ్య కూడా చెప్పారు కదా, ఆయన ఎందుకనండి ఇలా భయపడుతున్నారు అని అడిగింది స్నేహ. ఒకవేళ అర్జున్ భయం అశోక్ గారి గురించి ఏమో అనుకుని. స్నేహ ప్రశ్నకు అర్జున్ బాధగా ఆమె గుండెల్లో ఒదిగిపోతూ, నా భయం తాతయ్య గురించి కాదు స్నేహ, నీ గురించి అని అనగానే స్నేహ ఆశ్చర్యంగా, నా గురించా, నా గురించి ఎందుకు అర్జున్ గారు, అసలు మీరేం చెప్పాలి అనుకుంటున్నారో సరిగ్గా చెప్పండి నాకు అని అనడంతో అర్జున్ స్నేహను తన గుండెలకు హత్తుకుని, నిన్నటి నుండి నా మనసు అంతా ఎందుకో చాలా గందరగోళంగా ఉంది స్నేహ, ఎందుకో తెలియదు కానీ నువ్వు నాకు దూరం అయిపోతున్నట్లు, నా నుండి దూరంగా వెళ్ళిపోతున్నట్లు, ఇలా ఏదేదో పిచ్చి పిచ్చి ఆలోచనలు, నా వల్ల కావట్లేదు అన్నాడు తన భయానికి అసలు కారణం బయట పెడుతూ ఆమెను మరింత తనలోకి అదుముకుంటూ. అర్జున్ పైకి ఎంత కఠినంగా ఉన్నా అతని మనసు ఎంతో సున్నితంగా ఉంటుందో ఈ కొద్ది రోజుల్లోనే స్నేహ అయితే బాగా అర్థం చేసుకుంది. పైగా అతను తన లైఫ్ లో ఆమెను ఒక అపురూపమైన అపరంజి బొమ్మలా చూసుకోవటం ఆమెను మరింత అతనికి కట్టుబడేలా చేసింది. స్నేహ అర్జున్ మొండితనాన్ని, కోపాన్ని మాత్రమే అతను తనకి పంచుతున్న అపారమైన ప్రేమ, అభిమానాలను కూడా చూసింది. రెండు, కోపం ప్లస్ ప్రేమ. అందుకే ఆమె మనసు కూడా అతని నుండి దూరం ఏ మాత్రం భరించలేకపోతుంది. అర్జున్ మాటలకి అతని చుట్టూ ఉన్న తన చేతుల్ని ఇంకాస్త బిగించి, నేను మీకు దూరంగా ఎక్కడికి వెళ్ళను అర్జున్ గారు, మీరు నన్ను ద్వేషిస్తున్నప్పుడే మీకు దూరంగా వెళ్ళలేకపోయినా, అలాంటిది ఇప్పుడు నన్నే ప్రాణంగా అని బ్రతుకుతున్న మిమ్మల్ని వదిలేసి నేను ఎలా వెళ్తాను అర్జున్ గారు, ఒకసారి ఆలోచించండి, నాకు మీరు తప్ప వేరే ప్రపంచం లేదు, మిమ్మల్ని వదిలి బయటకు వెళితే నేను ఒక్కరోజు బ్రతకడం కూడా కష్టం అర్జున్ గారు అని అంటున్న తన మాటలకి అర్జున్ అడ్డుపడి, ప్లీజ్ స్నేహ అలా మాట్లాడుకు, నా మనసుకి ఇంకా కష్టంగా ఉంది అని అనగానే స్నేహ చిన్న చిరునవ్వుతో,
మీరు నన్ను ఈ ఇంటి నుండి, మీ మనసు నుండి మెడ పట్టుకుని బయటకు గెంటితే తప్ప నేను మిమ్మల్ని వదిలి వెళ్ళలేను అర్జున్ గారు. మీరు నా బలం మాత్రమే కాదు, బలహీనత కూడా. మీరు లేకుండా నేను బ్రతకలేను అంటూ అర్జున్ని గట్టిగా హక్ చేసుకుంది స్నేహ. ఆమె మాటలకి ఇక తనని తను కంట్రోల్ చేసుకోలేకపోయాడు అర్జున్. స్నేహాను మరింత దగ్గరకు పొదుముకుని, ఎట్టి పరిస్థితిలోనూ నిన్ను నా నుండి దూరం చేసుకోను. ఒకవేళ నిన్ను దూరం చేసుకుంటే నేను బ్రతుకున్న శవంతో సమానం అని అనుకుంటూ, తొందరలోనే మన మధ్య ఉన్న ఈ కొద్ది దూరాన్ని మనం దూరం చేద్దాం అని ఆమె నుదుటిపై ముద్దు పెడుతూ, అతడి మాటలకి స్నేహ అయోమయంగా చూస్తూ ఏదో మళ్ళీ అడిగేంతలోపే అర్జున్ మొబైల్ రింగ్ అవటంతో కాల్ లిఫ్ట్ చేసి, చెప్పు వినయ్ అంటూ స్నేహ బుగ్గకు తన పెదాలు అద్ది, ఇంకా అయోమయంలో ఉన్న ఆమెను చూసి నవ్వుకుంటూ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు అర్జున్. సార్ మీటింగ్ కి టైం అవుతుంది అని వినయ్ అనడంతో అర్జున్ ని కంగారు పెట్టడంతో, స్నేహ ఆఫీస్ కి బయలుదేరుతున్నాను బాయ్ అంటూ కింద హాల్లో నుండి అరిచి చెప్పేసి తొందరగా అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు అర్జున్. అర్జున్ తొందరలోనే మన మధ్య ఉన్న ఈ కొద్ది దూరాన్ని మన ప్రేమతో దగ్గరగా మార్చుకుందాం స్నేహ అన్న మాటలు పదే పదే స్నేహ మైండ్ లో రన్ అవుతూ ఆమెను అయోమయం నుండి అర్థం కాని స్థితికి తీసుకెళ్లడంతో స్నేహకు అర్జున్ మాటల్ని ఎలా తీసుకోవాలో అర్థం కాక మనసు ఎందుకో కీడుని సింగిస్తూ ఉంటే భయంతో ఉన్న చోటే అలానే కూర్చుండిపోయింది స్నేహ. చాలా సేపటి నుండి గోకుల్ స్నేహ కోసం చూస్తూ ఉన్నాడు. మీరాకి జ్యూస్ ఇచ్చే టైం అవడంతో ఇక టైం దాటిపోతూ ఉండేసరికి తనే కిచెన్ లోకి వెళ్ళి రాజయ్య సహాయంతో మీరాకి ఏ జ్యూస్ ఇవ్వాలో డైట్ ప్రకారం రెడీ చేసి పట్టుకెళ్ళి మీరా చేత తాగించి ఆమెకు మెడిసిన్ వేసి రెస్ట్ తీసుకోమని చెప్పి స్నేహాన్ని వెతుకుతూ ఆమె రూమ్ దగ్గరికి వెళ్ళాడు గోకుల్. అక్కడే నేల మీద కూర్చుని శూన్యంలోకి చూస్తున్న స్నేహాన్ని చూడగానే గోకుల్ ఒక్కసారిగా కంగారు పడ్డాడు. వెంటనే వెళ్ళి స్నేహ భుజాలు పట్టుకుని కదుపుతూ, స్నేహ స్నేహ ఏమైందిరా అని అంటూ ఉంటే అతను కంగారులో కూడిన అరుపుకి స్పృహలోకి వచ్చిన స్నేహ గోకుల్ని చూసి తన బాధ అతనికి ఎలా చెప్పాలో అర్థం కాక అతని చేతులు పట్టుకుని ఏడుస్తూ ఉండిపోయింది. ఇక ఆమెను దగ్గరికి తీసుకుని, ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు, ఇటు చూడమ్మా అంటూ స్నేహ కన్నీళ్లు తుడిచి చాలా సేపటి నుండి బాధను దిగమింగుకుంటూ మిక్స్డ్ ఎమోషన్ ని కంట్రోల్ చేసుకోవటం వలన పాలుపోయిన స్నేహ మొహాన్ని చూసి సడన్ గా ఏమైందమ్మా నీకు అంటూ స్నేహ చేతులు పట్టుకున్నాడు గోకుల్. గోకుల్ ప్రశ్నకు స్నేహ మౌనం దాల్చడంతో విషయం అర్జున్ కి సంబంధించింది అని అర్థమైన గోకుల్ భయం రెట్టింపు అయ్యింది. ఆ భయంతోనే అర్జున్ నీతో గొడవ పడ్డాడమ్మా అని అడిగాడు. ఆ ప్రశ్నకు స్నేహ తల దించుకుని లేదు అన్నట్లు తల అడ్డంగా ఊపడంతో గోకుల్ కి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపించింది. కానీ స్నేహ బాధ దేని గురించో అని ఆలోచిస్తూ ఆమెను జాగ్రత్తగా పైకి లేపి బెడ్ దగ్గరకు తీసుకుని వెళ్లేసరికి స్నేహ ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయింది. దాంతో గోకుల్ కంగారు పడుతూనే స్నేహను జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి డాక్టర్ కి కాల్ చేశాడు. లక్కీగా డాక్టర్ దగ్గరలోనే ఉండటంతో 20 నిమిషాల్లో అక్కడికి చేరుకుని స్నేహను చెక్ చేసి, డోంట్ వరీ గోకుల్, భయపడవలసిన అవసరం లేదు, షీఈ్ ప్రెగ్నెంట్, కానీ ఆమె కొంచెం వీక్ గా ఉంది అంటూ స్వీట్ షాకింగ్ న్యూస్ చెప్పి అతన్ని అలా వెళ్ళగానే అప్పుడే డాక్టర్ రావడం చూసి అశోక్ గారు, మీరా, రాజయ్య కూడా అక్కడికి. వాళ్ళందరి సంతోషం అంతా ఇంత కాదు. ముఖ్యంగా అశోక్ గారు, ఆయన తన మనవడి జీవితం ఒక గాడిలో పడి భార్యనే ప్రాణంగా బతుకుతూ ఆమెను సంతోషంగా చూసుకోవాలి అని మొక్కని దేవుడు లేడు. ఈ రోజు అర్జున్ ఆయన కోరికను నిజం చేస్తూ అతను తండ్రి కాబోతున్నాడు, తనని ముత్తాతను చేయబోతున్నాడు అన్న స్వీట్ న్యూస్ తెలిసేసరికి ఆయనకి చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా స్పృహలోకి రాని స్నేహ తల నిమిరితే మీరా స్నేహ నుదుటిపై ముద్దు పెట్టి తమ సంతోషాన్ని తెలియచేశారు. అశోక్ గారు కూడా సంతోషంగా స్నేహ తల నిమిరి వెంటనే అర్జున్ కి కాల్ చేశారు. అప్పుడే మీటింగ్ ముగించుకుని తన క్యాబిన్ లోకి ఎంటర్ అవుతున్న అర్జున్ మొబైల్ రింగ్ అయ్యేసరికి ఆ కాల్ అశోక్ గారు నుండి రావడంతో వెంటనే లిఫ్ట్ చేసి, ఏమైంది తాతయ్య, అది ఓకే అని అడిగాడు కాస్త కంగారు పడుతూ. మనవడి కంగారు చూసి అశోక్ గారు చిన్న చిరునవ్వుతో, నాకేం కాలేదు నాన్న, కానీ నాకు ఇప్పుడే తెలిసిన ఒక గుడ్ న్యూస్ నీకు చెప్దామని కాల్ చేశాను అని అనగానే అర్జున్ రిలాక్స్ అవుతూ,
అశోక్ గారి గొంతులో సంతోషం స్పష్టంగా తెలుస్తూ ఉంటే, ఏంటి తాతయ్య గుడ్ న్యూస్ అని తన సీట్లో కూర్చుని సిస్టంలో లాగిన్ అవుతూ ఉండగా అర్జున్ ప్రశ్నకు అశోక్ గారు అదే చిరునవ్వుతో, నువ్వు తండ్రివి కాబోతున్నావు నానా అని సంతోషం అంతా గొంతులోనే పలికిస్తూ అశోక్ గారు చెప్పిన మాటకు అర్జున్ షాక్ తో చేతిలో ఉన్న మొబైల్ వదిలేశాడు. అమ్మో, మీరు షాక్ అయ్యారా? చూద్దాం మరి ఏం జరుగుతుందో.